వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ బ్రెడ్ క్రమ్స్ తో డీప్ ఫ్రై లేకుండా బాల్స్ వేసుకుందాం. పెసరపప్పు శనగపప్పుతో బాల్స్ వేసుకుందాం. ఈ పెసరపప్పు ఏమో గ్లాస్తో గ్లాసు, శనగపప్పు పావు కప్పు వేసాను. ఒక 2 గంటలు నానబెట్టి కడిగాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను. పెసరపప్పు దానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్టు, క్యారెట్ తురిమిదంతా కొద్దిగా క్యారెట్ తురివాను. ఇవన్నీ వేసేస్తున్నాను. 2 స్పూన్లు వరిపిండి వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకుందాం. పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండాలి పిండి. ఈ ప్లేట్కి ఆయిల్ రాసాను. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్లు ఆ ప్లేట్లో పెట్టుకుందాం. ఈ సైజు చేసుకుందాం బాళ్ళు. రైస్ కుక్కర్లో వాటర్ పోసి స్టాండ్ పెట్టాను. మనం చేసుకున్న బాల్స్లు ఉన్నాయి కదా, ఈ స్టాండ్ మీద పెడతాను. ఈ బాల్స్లు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఏమో చూసుకున్నాం. చెమ్మలేదు, పట్టుకుంటే చెమ్మ అవ్వట్లేదు, ఉడికిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. రైస్ కుక్కర్ కర్రీలోపు మనం మైదా కలుపుకుందాం. మైదాలో వాటర్ పోసుకుని కలుపుకుందాం. పలసగా ఉండాలి. ఇంకా కొంచెం వాటర్ పడితే పిండి కలపటం అయిపోయింది. పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంటల మూకుడు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసాను. అందులో చేసుకున్న బాల్స్ని మనం స్పూన్ తోటి ఇలా లాక్కుంటే వచ్చేస్తాయి. మైదా ఉంది కదా, ఈ మైదా పిండిలో బాల్స్ని ఒకసారి ఇలా ముంచుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంది, దాంట్లో ఇలా పట్టించుకుంటూ ఒక్కొక్కటి గుంటల మూకుట్లో వేసుకుందాం. ఇలా వేస్తున్నాను. మళ్ళీ పిండిలో ముంచుకొని అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం. అన్ని గుంటల్లోనే వేసేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని ప్లేట్ మూతేద్దాం. ఇలా ప్లేట్ మూతేసుకుని కాసేపు ఆగాక తిరగేసుకుందాం. తీసి చూసుకుందాం. వేగిపోతే అటువైపుకి తిప్పుకోవాలి. ఇట్లా మళ్ళీ ఒక్కొక్కటిగా తిప్పుకుందాం. చూసుకుందాం. ఉడికినాయేమో 4 పక్కల చూసుకుందాం. వేగిపోయినాయి. ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. 2 వైపులా వేగిపోయినాయి. ఇవి ఒక్కొక్కటిగా తీసుకుందాం. మనం ఒకసారి బాయిల్ చేసుకున్నాం కదా బాల్స్ని, ఆయిల్ ఎక్కువ పీల్చలేదు. బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, బాగా క్రిస్పీగా వచ్చినాయి. పిండి బాగా ఉడికిపోయింది. బాల్స్ ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.